అందరికీ నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ అద్భుతమైన ప్రపంచంలోకి మనందరికీ స్వాగతం. ఈరోజు మనం ఏఐకి అత్యంత ముఖ్యమైన అంటే ఒక రకంగా చెప్పాలంటే పునాది లాంటి ఒక అంశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే డేటా. అసలు ఏఐకి ఆలోచించే శక్తినిచ్చేదే ఈ డేటా. సరే, మరి దీని గురించి వివరంగా తెలుసుకుందామా? మొదటగా ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. మనుషులమైన మనం ఆలోచించడానికి మన మెదడును వాడుకుంటాం కదా? మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ మెషీన్లు ఆలోచించడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఇంకా నిర్ణయాలు తీసుకోవడానికి దేన్ని వాడతాయి? వాటి మెదడు ఏంటి? సమాధానం కేవలం ఒకే ఒక్క పదం. అదే డేటా. అవును, ఏఐకి ఆహారం, దానికి అర్థమయ్యే భాష, ఇంకా దానికి కావలసిన ఆలోచనాశక్తి అన్నీ ఈ డేటాయే. అది సంఖ్యలు కావచ్చు, అక్షరాలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, లేదా ఏవైనా గుర్తులు కూడా కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ డేటా లేకపోతే ఏఐ అనేది కేవలం ప్రాణం లేని ఒక ఖాళీ యంత్రం మాత్రమే. ఈరోజు మన ఈ విశ్లేషణలో మనం ఈ అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా డేటా అంటే ఏంటో తెలుసుకుని తర్వాత ఏఐ ఎలా నేర్చుకుంటుందో చూద్దాం. ఆ తర్వాత డేటాలో ఎన్ని రకాలున్నాయి, దాన్ని ఎలా భద్రపరుస్తారు, చివరాఖరికి అసలు కంప్యూటర్లు ఈ డేటాను ఎలా అర్థం చేసుకుంటాయో కూడా తెలుసుకుందాం. ఈ ప్రయాణం మనందరికీ ఏఐ పైన ఒక బలమైన పునాదిని నిర్మిస్తుంది. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. మనం డేటా అనే పదాన్ని రోజూ వింటూనే ఉంటాం, కాని అసలు దాని అసలైన అర్థమేంటి? అది కేవలం ముడి వాస్తవాల నుండి ఒక అర్థవంతమైన సమాచారంగా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్నది చాలా ఆసక్తికరమైన విషయం. డేటాకి, ఇన్ఫర్మేషన్కి మధ్య ఉన్న తేడా. డేటా అంటే కేవలం ముడి వాస్తవాలు, అంటే అచ్చం పచ్చి కూరగాయలాంటివి అన్నమాట. వాటిని విడిగా చూస్తే ఏమీ అర్థం కాదు. కాని ఆ డేటాను ఒక పద్ధతిలో పెట్టి దాన్ని ప్రాసెస్ చేస్తే అది ఇన్ఫర్మేషన్ అవుతుంది. అంటే వండిన ఒక రుచికరమైన కూరలా తయారవుతుంది. అప్పుడు దానికొక అర్థం వస్తుంది. ఉదాహరణకు 70, 28, 90 ఇవి కేవలం సంఖ్యలు, అది డేటా. కానీ ఈ స్లైడ్లో చూపించినట్టుగా వాటికి విద్యార్థి, మార్కులు లాంటి పేర్లు జోడించి ఒక టేబుల్లో పెట్టినప్పుడు అది ఇన్ఫర్మేషన్గా మారుతుంది. ఇప్పుడు మనకు ఏ విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయో చాలా స్పష్టంగా తెలుస్తోంది. చూశారా? కేవలం దాని నిర్మాణాన్ని మార్చడంతో ముడి వాస్తవాలు ఎంత అర్థవంతంగా మారాయి. మరి డేటాను ఇన్ఫర్మేషన్గా మార్చే ఈ ప్రాసెస్ను ఏమంటారు? దాన్నే డేటా అనాలిసిస్ అంటారు. ఇందులో ముఖ్యంగా 4 దశలుంటాయి. మొదట మన దగ్గర ఉన్న డేటాను జాగ్రత్తగా పరిశీలించాలి. తర్వాత మనకు అవసరమైన దాన్ని ఉంచుకొని అనవసరమైన దాన్ని ఫిల్టర్ చెయ్యాలి. ఇక 3వ దశలో దాన్ని విశ్లేషించి ఒక నమూనా అంటే ఒక మోడల్ తయారు చెయ్యాలి. చివరగా ఆ విశ్లేషణ ఆధారంగా మనం ఒక నిర్ణయానికొస్తాం. ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన 3వ దశ విశ్లేషించి మోడల్ చేయడం గురించి ఇప్పుడు కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పదం మోడలింగ్. మోడలింగ్ అంటే ఏంటంటే డేటాలో ఉన్న వేర్వేరు భాగాల మధ్య సంబంధాలను, వాటిలో దాగి ఉన్న పద్ధతులను కనుగొనడం. ఈ మోడల్స్ ఆధారంగానే మెషిన్లు కొత్త డేటా గురించి అంచనాలు వేయగలుగుతాయి. ఉదాహరణకి కొన్ని వేల పిల్లుల ఫోటోలను విశ్లేషించి ఒక మోడల్ తయారు చేస్తే అది కొత్తగా ఒక పిల్లి ఫోటోను చూడగానే టక్కున గుర్తుపట్టగలదు. సరే, ఇప్పుడు మన తర్వాతి అంశానికి వెళ్దాం. ఏఐ నేర్చుకోవాలంటే డేటా కావాలని మనకు అర్థమైంది. కాని ఒకటో రెండో డేటా పాయింట్స్ కాదు, చాలా చాలా పెద్ద మొత్తంలో ఒక పద్ధతిలో అమర్చిన డేటా కావాలి. దీన్నే మనం డేటాసెట్ అంటాం. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్ లాంటివి. ఒక డేటాసెట్ అంటే ఒకదానికొకటి సంబంధమున్న సమాచార సేకరణ. దీన్ని ఒక పెద్ద లైబ్రరీలాగా లేదా ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే పుస్తకాల సముదాయంలాగా ఊహించుకోవచ్చు. కంప్యూటర్ దీని మొత్తాన్ని ఒకే యూనిట్గా చూసి విశ్లేషిస్తుంది. ఉదాహరణకి పక్షుల ఫోటోలన్నీ కలిపి ఒక డేటాసెట్, అలాగే వాహనాల శబ్దాలన్నీ కలిపి మరొక డేటాసెట్ అవుతాయి. దీనికొక సరదా ఉదాహరణ చూద్దామా? క్విక్ డ్రా అనే ఈ గేమ్ చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఇందులో మనం ఏదైనా బొమ్మ గీస్తే అది ఏంటో ఏఐ కనిపెడుతుంది. అసలు ఈ గేమ్కి మనం గీసిన బొమ్మను గుర్తుపట్టే శక్తెలా వచ్చింది? దీని వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి? ఆ మ్యాజిక్ వెనుక ఉన్న అసలు రహస్యం ఒక భారీ డేటాసెట్. ఈ గేమ్లో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది గీసిన చిత్రాలు ఒక పెద్ద డేటాసెట్గా ఉన్నాయి. ఎవరైనా ఒక కొత్త బొమ్మ గీసినప్పుడు ఏఐ దాని ఆకారాలను, గీతలను విశ్లేషించి
తన దగ్గరున్న లక్షలాది చిత్రాలతో పోల్చి చూస్తుంది. దాని ఆధారంగా గీసింది ఏమిటో చాలా ఖచ్చితత్వంతో అంచనా వేస్తుంది. ఇదంతా కేవలం ఆ డేటాసెట్ వల్లే సాధ్యం. ఇప్పుడుదాకా డేటా అంటే ఏంటో చూశాం. కాని అన్ని డేటాలు ఒకేలా ఉండవు. వాటిలో చాలా రకాలున్నాయి. ఇప్పుడు మనం డేటాలోనే వివిధ వర్గాల గురించి వివరంగా విశ్లేషిద్దాం. ముఖ్యంగా డేటాను 2 పెద్ద విభాగాలుగా విభజించవచ్చు. మొదటిది క్వాంటిటేటివ్, అంటే సంఖ్యల రూపంలో ఉండేది, మనం కొలవగలిగేవి. ఉదాహరణకు ఎత్తు, బరువు, ఉష్ణోగ్రత. రెండవది క్వాలిటేటివ్, అంటే లక్షణాలను తెలిపేది, మనం గమనించగలిగేవి. ఉదాహరణకు రంగులు, రుచులు, అభిప్రాయాలు. ఈ వర్గాలను ఇంకాస్త లోతుగా నెమ్మదిగా చూద్దాం. క్వాంటిటేటివ్ డేటాలో మళ్ళీ 2 రకాలు. ఒకటి డిస్క్రీట్, అంటే లెక్కించగల పూర్ణాంకాలు అన్నమాట. ఉదాహరణకు తరగతిలోని విద్యార్థుల సంఖ్య. రెండోది కంటిన్యూయస్, అంటే ఒక రేంజ్లో ఏ విలువనైనా తీసుకోగలదు. ఉదాహరణకు ఒకరి ఎత్తు 5.5 అడుగులు కావచ్చు, లేదా 5.51 అడుగులు కూడా కావచ్చు. అలాగే క్వాలిటేటివ్ డేటాలో ఒకటి నామినల్, అంటే ఏ క్రమం లేని వర్గాలు. ఉదాహరణకు రంగులు. రెండోది ఆర్డినల్, అంటే ఒక నిర్దిష్ట క్రమంలో ఉండే వర్గాలు. ఉదాహరణకు ర్యాంకులు, అంటే ఫస్ట్, సెకండ్. లేదా బట్టలు సైజులు, స్మాల్, మీడియం, లార్జ్. ఇన్ని రకాల డేటా గురించి తెలుసుకున్నాం కదా. మరి ఇంత పెద్ద మొత్తములో ఉన్న డేటాను ఎలా మేనేజ్ చెయ్యాలి, ఎలా భద్రపరచాలి? ఇక్కడే మనకు డేటాబేస్లు అవసరమవుతాయి. ఇవి ఒక పద్ధతి ప్రకారం డేటాను దాచుకునే నిధులు లాంటివి. డేటా మేనేజ్మెంట్లో మనం మొదటగా తెలుసుకోవాల్సిన సాధనం స్ప్రెడ్షీట్. ఇది డేటాను వరుసలు, నిలువు వరుసలతో కూడిన ఒక టేబుల్ రూపంలో భద్రపరచడానికి, విశ్లేషించడానికి ఉపయోగపడే ఒక కంప్యూటర్ అప్లికేషన్. దీన్ని సింపుల్గా మనింట్లో వస్తువులను చక్కగా సర్దిపెట్టుకునే ఒక ఆర్గనైజ్డ్ ఫ్రిడ్జ్ లాగా అనుకోవచ్చు. మరి స్ప్రెడ్షీట్ల వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఎంత పెద్ద మొత్తంలో డేటా ఉన్నా దాన్ని సులభంగా ఆర్గనైజ్ చేయొచ్చు. పెద్ద పెద్ద లెక్కలను కూడా చాలా వేగంగా చేయొచ్చు. మనకు కావలసిన విధంగా డేటాను ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదా ఆర్డర్లో పెట్టుకోవచ్చు. అంతేకాదు, ఆ డేటా ఆధారంగా అందరికీ సులువుగా అర్థమయ్యే చార్ట్లు, గ్రాఫ్లను కూడా తయారు చేయొచ్చు. ఇప్పటిదాకా మనం చర్చించుకున్న ఈ అంశాల ఆధారంగానే నిర్మితమైన 2 ఆధునిక, చాలా ముఖ్యమైన కాన్సెప్ట్లను ఇప్పుడు చూద్దాం. అవే డేటా సైన్స్ మరియు బిగ్ డేటా. సింపుల్గా చెప్పాలంటే డేటా సైన్స్ అంటే డేటా నుండి జ్ఞానాన్ని బయటకు తీయడానికి వాడే పద్ధతులు, టూల్స్. ఇది ఎలా అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది. ఇక బిగ్ డేటా అంటే మామూలు సాఫ్ట్వేర్లు హ్యాండిల్ చేయలేనంత అత్యంత భారీ, సంక్లిష్టమైన డేటా సెట్స్ అన్నమాట. ఇది ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం. ఒకటి ప్రక్రియ అయితే మరొకటి ఆ ప్రక్రియకు కావలసిన ముడిసరుకు. ఇప్పుడు మనం అత్యంత ఆసక్తికరమైన చివరి విభాగానికి వచ్చేశాం. కంప్యూటర్లకు మనలాగా కళ్ళు, చెవులు ఉండవు. మరవి ఫోటోలనెలా చూస్తాయి, పాటలనెలా వింటాయి? దీని వెనక ఉన్న రహస్య భాషేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం కంప్యూటర్కు ఇచ్చే ప్రతి సమాచారం, అది ఒక మెసేజ్ కావచ్చు, ఒక ఫోటో కావచ్చు, లేదా ఒక పాట కావచ్చు, వీటన్నింటినీ కంప్యూటర్ తన సొంత భాషలోకి మార్చుకుంటుంది. ఆ భాష పేరే బైనరీ. ఈ మార్పిడి జరగకపోతే కంప్యూటర్కు ఏదీ అర్థం కాదు. బైనరీ అంటే చాలా సులభం. ఇందులో కేవలం 2 అంకెలుంటాయి, 0 మరియు 1. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. ఈ పట్టికలో చూడండి, 5 కార్డులున్నాయి కదా, వాటి విలువలు 1, 2, 4, 8, 16. ఇప్పుడు మనకు 17 అనే సంఖ్య కావాలంటే ఏం చేయాలి? 16 ఇంకా 1 కావాలి. కాబట్టి ఆ 2 కార్డులను ఆన్ చేసి మిగిలిన వాటిని ఆఫ్ చేయాలి. అప్పుడు బైనరీ కోడ్ ఏమవుతుంది? 10001. అలాగే 24 కావాలంటే 16 ఇంకా 8 కావాలి. అప్పుడు బైనరీ కోడ్ 11000 అవుతుంది. ఈ విధంగా కేవలం ఆన్ మరియు ఆఫ్ అనే 2 సిగ్నల్స్తో ఈ ప్రపంచంలోని ఏ సమాచారాన్నైనా సూచించవచ్చు. ఒక చిన్న క్యాలిక్యులేటర్ నుండి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ వరకు అన్నీ ఈ సింపుల్ సిస్టమ్ పైనే పనిచేస్తాయి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, డేటా అనేది కేవలం అంకెలు, అక్షరాలు కాదు. అదొక మహాశక్తి. ఏఐకి ప్రాణం పోసేది ఇదే. ఈరోజు మనం నేర్చుకున్న ఈ విషయాలతో ఇకపై మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసినప్పుడు ప్రతిచోట డేటా ఎలా దాగుందో, అది మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోందో ఒక్కసారి గమనించండి. ఇది ఏఐ ప్రపంచంలోకి మన ప్రయాణానికి కేవలం ఆరంభం మాత్రమే.